సరైన జతను గుర్తించుము. ఆప్షన్స్ చూద్దాం. ఘటకర్షకుడు, శంకు, క్షపణిక, వరరుచి. వీళ్ళందరూ ఎవరంటే రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలో 9 మంది గొప్ప పండితులు ఉండేవారు. వారినే మనం నవరత్నాలు అని పిలుస్తారు. వీరందరూ కూడా నవరత్నాలకు సంబంధించిన పండితులు. ఫస్ట్ ఆప్షన్ ఘటకర్షకుడు. ఘటకర్షకుడు ఎవరంటే మనకి సంస్కృత కవి, రచయిత, కాబట్టి ఇది సరి అయినది కాదు. శంకు ఎవరు? భవన నిర్మాణ ఇంజనీర్, ఇది కూడా సరి అయినది కాదు. థర్డ్ ఆప్షన్ క్షపణిక ఎవరు? మనకి జ్యోతిష్య శాస్త్రవేత్త, ఇది కూడా సరి అయినది కాదు. ఫోర్త్ ఆప్షన్ వరరుచి అనే వ్యక్తి భాషా కోవిదుడు మరియు గణిత శాస్త్రవేత్త, కాబట్టి ఇది సరి అయినది. రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలో 9 మంది గొప్ప పండితులు, వారే నవరత్నాలు. ఆ నవరత్నాలు ఎవరు? కాళిదాసు సంస్కృత కవి, రచయిత. అమరసింహుడు నిఘంటుకర్త. శంకు భవన నిర్మాణ ఇంజనీరు. ధన్వంతరి ఫిజిషియన్, ఆయుర్వేద వైద్యుడు. క్షేపకుడు జ్యోతిష్య శాస్త్రవేత్త. ఘటకర్షకుడు సంస్కృత కవి, రచయిత. బేతాళభట్టు మంత్రశాస్త్ర కోవిదుడు. వరరుచి గణిత శాస్త్రవేత్త, భాషా కోవిదుడు. వరాహమీరుడు ఖగోళ శాస్త్రవేత్త. రెండవ తరైన్ యుద్ధానికి సంబంధించి క్రింది వాటిలో సరి అయినది. మహమ్మద్ ఘోరీ పృథ్వీరాజ్ చౌహాన్ ఓడించాడు, సరి అయినదే. ఈ యుద్ధం మనకి క్రీస్తు శకం 1192లో జరిగింది, ఇది కూడా సరి అయినదే. ఢిల్లీ గంగా యమున మైదాన ప్రాంతం క్రమంగా తురష్కుల పాలన పరిధిలోకి వెళ్ళింది, ఇది సరి అయినదే. ఘోరీ ప్రతినిధి బాల్బన్ అన్నాడు, ఇది సరైనది కాదు. రెండవ తరైన్ యుద్ధ సమయంలో ఘోరీ ప్రతినిధి ఎవరు? మనకి పృథ్వీరాజ్ చౌహాన్, కాబట్టి ఏబిసి మాత్రమే సరి అయినవి. 1848 నుంచి 1856 వరకు పనిచేసిన ఈ గవర్నర్ జనరల్ కాలంలో రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ డల్హౌసీ. ఎవరు? లార్డ్ డల్హౌసీ. తర్వాత ఆప్షన్ లార్డ్ హేస్టింగ్స్ ఎవరు? 1813 నుంచి 1823 వరకు గవర్నర్ జనరల్గా బాధ్యతలు నిర్వహించారు. ఇతని కాలంలోనే అత్యున్నత హోదా అనే కొత్త విధానం మొదలైంది. కాబట్టి లార్డ్ హేస్టింగ్స్ కాలంలోనే అత్యున్నత హోదా అనే కొత్త విధానం మొదలైంది. కార్న్వాలిస్ ఎవరండి? భారతదేశంలో శాశ్వత శిస్తు నిర్ణయ ఒప్పందాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి కార్న్వాలిస్. సావిత్రిబాయి పూలే ఈ రాష్ట్రానికి చెందినవారు. సావిత్రిబాయి పూలే ఏ రాష్ట్రానికి చెందినవారు? మహారాష్ట్ర రాష్ట్రానికి చెందినవారు. శ్రీలంకలో అంతర్యుద్ధం ముగిసిన సంవత్సరం ఎప్పుడు? 2009. 2009లో శ్రీలంకలో అంతర్యుద్ధం ముగిసింది. సిక్కు మతంలో సిక్కు అనే పదానికి అర్థం ఏమిటి? సిక్కు మతంలో సిక్కు అనే పదానికి అర్థం విద్యార్థి అని అర్థం. సరికాని జతను గుర్తించండి. సరికాని జత కుతుబ్ మినార్తో సంబంధం ఉన్న వ్యక్తి ఎవరు? మనకి కుతుబుద్దీన్ ఐబక్ మరియు ఇల్టుట్మిష్, కాబట్టి కుతుబ్ మినార్ బాబర్ అన్నాడు, ఇది సరైనది కాదు. కుతుబ్ మినార్తో సంబంధం ఉన్న వ్యక్తులు ఎవరు? మనకి కుతుబుద్దీన్ ఐబక్, ఇల్టుట్మిష్. తాన్సేన్ రాగదీపక్ సరి అయినదే. అక్బర్నామా రాసింది అబుల్ ఫజర్, సరైనదే. రాయ్గఢ్లో శివాజీకి పట్టాభిషేకం జరిగింది, ఇది కూడా సరి అయినదే. క్రింది వాటిని జతపరచుము. దేనికి సంబంధించింది ప్రశ్న? విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీయులకు సంబంధించిన ప్రశ్న. ఇబన్ బటూటా ఎవరి కాలంలో సందర్శించాడు? హరిహర 1. నికోలా కాంటే దేవరాయ 2. ఫెర్నాండో నూనిస్ అచ్యుత దేవరాయ. డొమింగ్ ఫేజ్ శ్రీకృష్ణ దేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించారు వీరు. రౌలత్ చట్టం ఈ సంవత్సరంలోకి అమలులోకి వచ్చింది. రౌలత్ చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? మనకి 1919లో అమలులోకి వచ్చింది. 1909లో ఏం జరిగింది? మనకి ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించారు. 1935లో భారత ప్రభుత్వం చట్టాన్ని రూపొందించారు. 1905లో బెంగాల్ విభజన జరిగింది. భారత జాతీయ సైన్యాన్ని పునరుద్ధరించిన వారు. భారత జాతీయ సైన్యంను
పునరుద్ధరించిన వారు ఎవరు మనకి? సుభాష్ చంద్రబోస్. బౌద్ధ మతంలోని అష్టాంగ మార్గాల్లో సమ్మక్ సంకల్ప ఈ అర్థాన్ని చెబుతుంది. సమ్మక్ సంకల్ప అంటే అర్థం ఏమిటి? మనస్సును చెడు నుంచి విడిపించడం. అదే సత్యాన్ని తెలుసుకోవడం అంటే సమ్మక్ దృష్టి. సమ్మక్ దృష్టి అంటే సత్యాన్ని తెలుసుకోవడం. సమ్మక్ సాధన అంటే చెడును ఎదిరించడం. సమ్మక్ సమాధి అంటే జ్ఞానం చేయడం. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పేర్కొనబడిన భాషలను గుర్తించండి. భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్లో మనకి 22 భాషలను గుర్తించారు కదా. వాటిలో క్రింద ఉన్న భాషలు ఏంటి మనకి? సింధీ, డోంగ్రీ అనే భాషల్ని రాజ్యాంగంలో పేర్కొన్నారు. శివాజీకి ఛత్రపతి బిరుదు ఎక్కడ ఇవ్వబడింది? శివాజీకి ఛత్రపతి అనే బిరుదు ఎక్కడ ఇచ్చారు మనకి? రాయగఢ్లో ఇచ్చారు. గాంధార శిల్పకళ గురించి క్రింది వాటిలో సరికానిది. గాంధార శిల్పకళ అనేది గ్రీకుల కళతో ప్రభావితమైనది, సరి అయినదే. ఇది తక్షశిల చుట్టూ ఉన్న ప్రాంతంలో అభివృద్ధి చెందింది, ఇది కూడా సరి అయినదే. గౌతమ బుద్ధుని ప్రతిమలు ఈ శైలిలో ఎక్కువగా చెక్కబడ్డాయి, సరి అయినదే. కానీ గాంధార శిల్పకళను గుప్తులు ఆదరించారు అనేది సరి అయినది కాదు. డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చిందెవరు? డూ ఆర్ డై అనే నినాదాన్ని క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో గాంధీజీ ఇచ్చారు. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో అశోక చక్రవర్తి నిర్మించిన సాంచి స్తూపం ఎక్కడుందండి? సాంచి స్తూపం మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. ఆత్మ ప్రకృతి యొక్క రహస్యాల గురించే తెలియజేసే మాతృకా గ్రంథాలు ఏమిటి? ఆత్మ ప్రకృతి యొక్క రహస్యాల గురించి తెలియజేసే మాతృకా గ్రంథాలే ఉపనిషత్తులు. బ్రాహ్మణకాలు అంటే ఏమిటి? బ్రాహ్మణకాలు అనేవి వేదాలలోని శ్లోకాలు, క్రతువులు మరియు తత్వాల గురించి గద్య రూపంలో గలదు. బ్రాహ్మణకాలలో వేదాలలోని శ్లోకాలు, క్రతువులు, తత్వాల గురించి గద్య రూపంలో ఉన్న గ్రంథాలే బ్రాహ్మణకాలు. అరణ్యకాలు అంటే ఏమిటి? అరణ్యకాలు విద్యావాదము, క్రతువులు, సంస్కారాల గురించి తెలియజేసేదే అరణ్యకాలు. క్రింది వారిలో మమ్లూక్ వంశానికి చెందని వారిని గుర్తించండి. మమ్లూక్ వంశానికి మరొక పేరేమిటి? బానిస వంశం. బాల్బన్, రజియా సుల్తానా, ఇల్టుట్మిష్ వీరి ముగ్గురు కూడా మమ్లూక్ వంశానికి చెందినవారు. కానీ కిజర్ ఖాన్ అనే వ్యక్తి సయ్యద్ వంశానికి సంబంధించిన వాడు. ఈ క్రింది నగరాలలో గుప్తుల సామ్రాజ్యంలో అంతర్భాగం కానిది ఏమిటన్నది? అమరావతి అనేది గుప్త సామ్రాజ్యంలో అంతర్భాగం కాదు. అమరావతి ఎవరి కాలంలో ప్రాచుర్యం పొందింది? అమరావతి అనేది శాతవాహనుల కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. జతపరచండి. సమ్మక్ సమాధి అంటే సరైన ఏకాగ్రత. సమ్మక్ సాధన అంటే సరి అయిన కృషి. సమ్మక్ స్మృతి అంటే సరి అయిన బుద్ధి. సమ్మక్ దృష్టి అంటే సరైన దృష్టి. ఇవన్నీ ఏమిటి? బౌద్ధులు అనుసరించే అష్టాంగ మార్గాలకు సంబంధించినది. హరప్పా నాగరికతకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. హరప్పా ప్రజలు బఠానీలు సాగు చేసేవారు, సరి అయినదే. హరప్పా ప్రజలు ఇత్తడి వస్తువులు తయారు చేశారు, ఇది కూడా సరి అయినదే. హరప్పా ప్రజలు రాగితో వర్తక వాణిజ్యం నిర్వహించారు, ఇది కూడా సరి అయినదే. కాబట్టి మనకి ABC అనే 3 కూడా సరి అయినవే. 2 నిలువు స్తంభాలపై అడ్డంగా ఒక దూలమ పెట్టి దాని పైకప్పులు, తలుపులు, కిటికీలు మొదలైనవి తయారు చేయబడే పద్ధతి. ఇది ఏ రకమైన నిర్మాణ శైలి? ట్రాబియేట్. ఏ నిర్మాణ శైలి? ట్రాబియేట్. అదే ఆర్కియేట్ అంటే అర్థం ఏమిటి? తలుపులు, కిటికీలపై ప్రత్యేకంగా ఉండి వాటిపై గల బరువును మోయినట్లు ఆర్చ్ నిర్మాణం ఉంటుంది, అదే ఆర్కియేట్ శైలి. ట్రాబియేట్ శైలి, ఆర్కియేట్ శైలి అనేవి ఢిల్లీ సుల్తాన్ యుగంలో వాస్తు నిర్మాణంలో ఏర్పడిన నూతన పద్ధతులు. క్రింది వాక్యములలో చంద్రగుప్తునికి సంబంధించి సరైన వాక్యాలు. ఇతడు మొదటి చంద్రగుప్తుని కుమారుడు, సరి అయినదే. తమిళనాడులోని కంచి వరకు జైత్రయాత్ర కొనసాగించాడు, ఇది కూడా సరి అయినదే.
పశ్చిమ భారతదేశంలో శకరాజును ఓడించింది ఎవరు? పశ్చిమ భారతదేశంలో శకరాజును ఓడించింది రెండవ చంద్రగుప్తుడు. దక్షిణాదిన 12 మంది రాజులను ఓడించాడు. ఇది కూడా సరైనదే. కాబట్టి పశ్చిమ భారతదేశంలో శకరాజును ఓడించాడు అనేది సముద్రగుప్తునికి సంబంధించి సరి అయినది కాదు. పశ్చిమ భారతదేశంలో శకరాజులను ఓడించింది ఎవరు? రెండవ చంద్రగుప్తుడు. ఈ యూరోపియన్ దేశంతో టిప్పు సుల్తాన్కు సత్సంబంధాలు కలవు. ఎవరితో కలవు? ఎవరితో అండి? ఫ్రాన్స్ వాళ్ళతో టిప్పు సుల్తాన్కి సత్సంబంధాలు కలవు. రాజకీయాల నుండి మతాన్ని ఎన్నటికీ వేరు చేయలేమని పేర్కొన్న వ్యక్తి ఎవరు? గాంధీజీ. రాజకీయాల నుండి మతాన్ని ఎన్నటికీ వేరు చేయలేము అని పేర్కొన్నది గాంధీజీ. ఈ దేశంలో తొలి నదీలోయ నాగరికతలో వెలసిల్లలేదు. ఈ దేశంలో తొలి నదీలోయ నాగరికతలో వెలసిల్లలేదు. ఏ దేశంలో? గ్రీసు. ఏ దేశంలో? గ్రీసు. మనకి ఈజిప్టు, మెసమటోమియా, చైనా దేశాలలో తొలి నదీలోయ నాగరికతలు వెలసిల్లాయి. క్రింది సంఘటనలను అవి జరిగిన సంవత్సరాల ఆధారంగా సరైన కాలక్రమ వరుసను గుర్తించండి. మనం కింది ఆప్షన్స్ చూస్తే మనకు అన్నిటిలో ఉన్న ఉద్యమాలు ఏమిటి? మనకి సంఘటనలు ఉప్పు సత్యాగ్రహం, బెంగాల్ విభజన, క్విట్ ఇండియా మూవ్మెంట్. కాబట్టి బెంగాల్ విభజన మనకి ఎప్పుడు జరిగింది? 1905లో జరిగింది. అలాగే మనకి ఉప్పు సత్యాగ్రహం 1930లో జరిగింది. క్విట్ ఇండియా ఉద్యమం మనకి 1942వ సంవత్సరంలో జరిగింది. కాబట్టి సరైన వరుసక్రమం ఏమిటి? మనకి బెంగాల్ విభజన, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం. కాబట్టి 4th ఆప్షన్ అనేది సరి అయినది. సరికాని జతను గుర్తించండి. 1931-32 కోళ్ళు తిరుగుబాటు అన్నాడు. ఇది సరైనది కాదు. కోళ్ళు ఎప్పుడు తిరుగుబాటు చేశారు? 1831-32లో కోళ్ళ తిరుగుబాటు అనేది జరిగింది. 1831-32లో కోళ్ళ తిరుగుబాటు అనేది జరిగింది. 1855 సంతాల తిరుగుబాటు సరి అయినదే. 1940 వర్లీ తిరుగుబాటు సరి అయినదే. 1910 బస్తర్ తిరుగుబాటు కూడా సరి అయినదే. ఈ తిరుగుబాట్లు దేనికి సంబంధించినవి? 19-20 శతాబ్దాలలో చట్టాలలో వచ్చిన మార్పులు, వారి పద్ధతులపై విధించిన ఆంక్షలు, అంటే గిరిజనుల పద్ధతులపై విధించిన ఆంక్షలు, చెల్లించాల్సిన కొత్త పన్నులు, వర్తకులు, వడ్డీ వ్యాపారస్తుల దోపిడీకి వ్యతిరేకంగా గిరిజనులు తిరుగుబాటు చేశారు. గౌతమ బుద్ధుడు నిర్యాణం చెందిన కోసీ నగరం ఈ రాష్ట్రం లేదా దేశంలో కలదు. కోసీ నగరం ఎక్కడ కలదు? మనకి ఉత్తరప్రదేశ్లో కలదు. శివాజీ అష్టప్రధానుల్లో రాజశాసనాలను ఇతడు తయారు చేసేవారు. ఎవరు తయారు చేసేవాళ్ళండి రాజశాసనాలను? సచివ్. అష్టప్రధానుల్లో సచివ్ అంటే అర్థం కార్యదర్శి. రాజశాసనాలను తయారు చేసే వ్యక్తి ఎవరు? సచివ్. సేనాపతి అంటే ఎవరు? సేనాపతి అంటే సర్వ సైన్య అధ్యక్షుడు. పండితరావు అంటే ఎవరు? ప్రధాన పూజారి. అమాత్య అంటే ఎవరు? మనకి ఆర్థిక మంత్రి. శివాజీ అష్టప్రధాన్ అనున్నది మరాఠా సామ్రాజ్యంలో మంత్రి వర్గ ప్రతినిధి బృందం. పీష్వా ప్రధానమంత్రి, అమాత్య ఆర్థిక మంత్రి, సచివ్ కార్యదర్శి, వాకియాస్మిస్ అంతరంగిక మంత్రి, సేనాపతి సర్వ సైన్య అధ్యక్షుడు, సుమంత్ విదేశీ మంత్రి, న్యాయాధీశ్ ప్రధాన న్యాయమూర్తి, పండితరావు ప్రధాన పూజారి. 1873 సంవత్సరంలో భారతదేశానికి తొలి గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్స్. ఎవరు? వారన్ హేస్టింగ్స్ భారతదేశానికి తొలి గవర్నర్ జనరల్. రాబర్ట్ క్లైవ్ ఏం చేశారండి? రాబర్ట్ క్లైవ్ భారతదేశ మ్యాపులు తయారు చేయమని రాబర్ట్ క్లైవ్ 2 నెలలను కోరారు. నెక్స్ట్ డల్హౌసీ ఏం చేశారు? భారతదేశంలో రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. వర్తమాన మహావీరుడు సత్య అన్వేషణ కోసం ఎన్ని సంవత్సరాలు కఠినమైన తపస్సు చేశారు? ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు కఠినమైన తపస్సు చేశారు వర్తమాన మహావీరుడు సత్య అన్వేషణ కోసం. గౌతమ బుద్ధుడు 6 సంవత్సరాలు కఠినమైన ధ్యానం చేసిన తర్వాత అతనికి జ్ఞానోదయమైంది. గౌతమ బుద్ధుడు 6 సంవత్సరాలు, వర్తమాన మహావీరుడు 12 సంవత్సరాలు కఠినమైన తపస్సు చేశారు.
క్రింది వాణిలో ఆర్యులకు సంబంధం లేని వాక్యాన్ని గుర్తించండి. ఆర్యులు యజ్ఞాలు యాగాలు వంటి క్రతువులు నిర్వహించేవారు, సరి అయినదే. ఆర్యులు పశుపతిని పూజించారు అనేది సరైనది కాదు. పశుపతిని పూజించింది ఎవరు? సింధు ప్రజలు, కాబట్టి అది సరైనది కాదు. స్వస్తి గుర్తు ఆర్యులకు పవిత్రమైనది, సరి అయినదే. ఆర్యులకి వేదాలు తెలుసు, అది కూడా సరి అయినదే. సరైన జతను గుర్తించండి. సరి అయిన జతను గుర్తించండి. అష్టదిగ్గజాలు వారి రచనలకు సంబంధించి సరైన దాన్ని గుర్తించండి. అష్టదిగ్గజాలు అంటే ఎవరండి? అష్టదిగ్గజాలు అంటే శ్రీకృష్ణదేవరాయ ఆస్థానంలో 8 మంది గొప్ప పండితులు ఉండేవారు. వారికే అష్టదిగ్గజాలు అనే పేరు. అల్లసాని పెద్దన రాసిన రచనలు ఏమిటండి? అల్లసాని పెద్దన మనుచరిత్ర, హరికథ సారం రాశారు. మాదయ్య గారి మల్లన రాసిన రచన ఏమిటండి? మాదయ్య గారి మల్లన రాజశేఖర చరితం అనేది రాశారు, కాబట్టి సెకండ్ ఆప్షన్ మనకి సరి అయినది అవుతుంది. మాదయ్య గారి మల్లన రాజశేఖర చరితం అనేది సరి అయినదే. థర్డ్ ఆప్షన్ రామరాజ భూషణుడు ఏం రాశారండి? మనకి వసు చరిత్ర రాశారు. తర్వాత పింగళ సూరణ మనకి ఏమి రాశారు? పింగళ సూరణ రచన రాఘవ పాండవీయం. కాబట్టి సరే అనేది ఏంటి? మాదయ్య గారి మల్లన రాజశేఖర చరితం. అష్టదిగ్గజాలు వారి రచనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అల్లసాని పెద్దన మనుచరిత్ర, హరికథా సారం. నంది తిమ్మన పారిజాతాపహరణం. మాదయ్య గారి మల్లన రాజశేఖర చరితం. దోజ్జటి స్త్రీకాళహస్తీశ్వర మహత్యం. అయ్యల రాజ రామభద్రుడు సకలనీతి సార సంగ్రహం. పింగళి సూరణ రాఘవ పాండవీయం. రామరాజ భూషణుడు వసు చరిత్ర. తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యం. జైన మతంలోని త్రిరత్నాల్లో ఒకటైన సమ్మక్ చరిత్ర అనగా సమ్మక్ చరిత్ర అంటే అర్థం ఏమిటి? సరి అయిన ప్రవర్తన అని అర్థం. జైన మతంలో ఉండే త్రిరత్నాలు ఏమిటి మనకి? సమ్మక్ దర్శనం, సమ్మక్ జ్ఞానం, సమ్మక్ చరిత్ర. సమ్మక్ దర్శనం అంటే సరి అయిన విశ్వాసం. సమ్మక్ జ్ఞానం అంటే సరి అయిన జ్ఞానం. సమ్మక్ చరిత్ర అంటే సరి అయిన ప్రవర్తన అని అర్థం. పశుపతి ముద్ర కనుగొనబడిన ప్రదేశం. పశుపతి ముద్రను ఎక్కడ కనుక్కున్నారండి? మొహంజోదారోలో పశుపతి ముద్రను కనుక్కున్నారు. మనకి లోతాల్ ప్రాంతంలో నౌకాశ్రయం అనేవి ఉండేది. అలాగే కాళీబంగన్ మరియు లోతాల్ ప్రాంతాలలో యజ్ఞవాటికలు కనుగొన్నారు. సింధు ప్రజలు పూజలు చేయడానికి ఉపయోగించే యజ్ఞవాటికలు లేదా అగ్నిపేటికలు కనుగొన్న ప్రదేశాలు ఏమిటి మనకి? కాళీబంగన్, లోతాల్. ఢిల్లీ సుల్తాన్ రాజ్యవంశంలో అత్యధిక కాలం పరిపాలించింది ఏ రాజవంశం మనకి? ఏ రాజవంశం అండి? తుగ్లక్ వంశం అనేది ఢిల్లీ సుల్తాన్ పరిపాలనా కాలంలో ఎక్కువ కాలం పరిపాలించింది తుగ్లక్ రాజ్యవంశం. ఈ పాండ్యరాజు పరిపాలనను మార్కోపోలో ప్రశంసించాడు. ఏ పాండ్యరాజు పాలన అండి? కులశేఖరుడు పాలనను మార్కోపోలో ప్రశంసించాడు. సింధులోయ నాగరికత కాలం నాటి గొప్ప స్నానవాటిక ఈ నగరంలో బయటపడింది. ఏ నగరంలో అండి? మొహంజోదారోలో గొప్ప స్నానవాటిక అనేది బయటపడింది. లోతాల్లో ఏం బయటపడింది? నౌకాశ్రయం అనేది బయటపడింది. గణరాజ్యాలను జయించిన రాజ్యవంశం ఏమిటి మనకి? గుప్తులు గణరాజ్యాన్ని జయించారు. స్త్రీ పురుష తులన అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? తారాబాయి షిండే. అక్బర్ తన సామ్రాజ్యాన్ని ఈ క్రింది విధంగా విభజించారు. అక్బర్ తన సామ్రాజ్యాన్ని సుబాలు, సర్కారులు, పరగణాలుగా విభజించారు. మొఘల్ రాజ్య పరిపాలన మొదటి స్థాయి రాజ్యం, రెండవ స్థాయి సుబా, మూడవ స్థాయి సర్కార్, నాలుగవ స్థాయి పరగణ. రాజసింహుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందిన పల్లవ రాజు ఎవరు?
రెండవ నరసింహవర్మ రాజసింహుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందారు. మొదటి నరసింహవర్మ ఏ పేరుతో ప్రసిద్ధి చెందారు? మహామల్లుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందిన వ్యక్తి మొదటి నరసింహవర్మ. భారతదేశంలోని ఈ ప్రాంతం 1797 నాటికి బ్రిటిష్ వారి ఆధీనంలో లేదు. ఏ ప్రాంతం? మైసూరు ప్రాంతం అనేది 1997 నాటికి బ్రిటిష్ వారి ఆధీనంలో లేదు. మీరాబాయి వీరికి శిష్యురాలు. మీరాబాయి ఎవరికి శిష్యురాలు? సంత రవిదాస్. సంత రవిదాస్ యొక్క శిష్యురాలే మీరాబాయి. తొలి వేదకాలపు రాజకీయ విధానానికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. తొలి వేదకాలపు రాజకీయ జీవనానికి సంబంధించి సరికాని అంశం. తెగ నాయకుడిని రాజన్ అని పిలిచేవారు, సరి అయినదే. రాజు నియంతలాగా పరిపాలించేవాడు, సరి అయినదే. రాచరికం అనేది వంశపారంపర్యం కాదు అన్నాడు. కానీ తొలివేద కాలంలో రాచరికం అనేది వంశపారంపర్యంగానే ఉండేది. రాజుకి పరిపాలన విషయంలో సలహాలు ఇచ్చేందుకు సభ మరియు సమితి అనే 2 సభలు ఉండేవి. ఇది కూడా సరి అయినదే. కాబట్టి సరికాని అంశం ఏమిటి? రాచరికం అనేది వంశపారంపర్యం కాదు అన్నాడు. కానీ తొలివేద కాలంలో రాచరికం అనేది వంశపారంపర్యంగానే ఉండేది. సాంఘిక ఆర్థిక కార్యక్రమాల కోసం అన్ని వర్గాల ప్రజలు సమావేశం అవడానికి నామ్గర్లను ప్రారంభించింది ఎవరు? సాంఘిక ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం అన్ని వర్గాల ప్రజలు సమావేశం అవడానికి నామ్గర్లను ప్రారంభించింది ఎవరు? నామ్గర్లను ప్రారంభించింది శంకరదేవుడు. శంకరదేవుడు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి? శంకరదేవుడు అస్సాం ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. సింధులోయ నాగరికతకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి. వేట మరియు ఆహార సేకరణ ఆ కాలం నాటి ప్రధాన వృత్తులు అన్నాడు. కానీ అది సరైనది కాదు. సింధులోయ నాగరికత కాలం నాటి ప్రధాన వృత్తులేంటి? మనకి వ్యవసాయం, పశుపోషణ. వ్యవసాయం, పశుపోషణ అనేది సింధులోయ నాగరికతకు సంబంధించిన ప్రధాన వృత్తులు. పశువులు, మేకలు, పందులు, గుర్రాలు, కుక్కలు మరియు గాడిదలను వీరు పెంచేవారు, సరి అయినదే. పత్తిని మొట్టమొదట పండించింది వీరే, సరి అయినదే. అరేబియా సముద్రంలోని లోథాల్ నౌకాశ్రయం ద్వారా వీరు వ్యాపారం చేసేవాళ్ళు, ఇది కూడా సరి అయినదే. సయ్యద్ వంశ పాలకుడు. సయ్యద్ వంశ స్థాపకుడు ఎవరు మనకి? సయ్యద్ వంశ స్థాపకుడు కిజర్ ఖాన్. ఎవరు? కిజర్ ఖాన్. ఢిల్లీ సుల్తాన్లు మొత్తం ఎన్ని మనకు వంశాలు? 5 వంశాలు కదా. ఆ వంశాలు, వాటి స్థాపకులను ఇప్పుడు చూద్దాం. బానిస వంశం లేదా మమ్లూక్ వంశ స్థాపకుడు ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవడు? జులాలుద్దీన్ ఖిల్జీ. తుగ్లక్ వంశం స్థాపకుడు గియాయుద్దీన్ తుగ్లక్. సయ్యద్ వంశ స్థాపకుడు కిజర్ ఖాన్. లోడీ వంశం స్థాపకుడు బహలుల్ లోడీ. మగధ రాజ్యానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. మగధ రాజ్యానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. మగధ రాజ్యానికి మొదటి రాజు బింబిసారుడు, సరి అయినదే. మహాపద్మనందుని కాలంలో మగధ రాజ్యం అనేది వాయువ్యం నుండి ఒడిస్సాకు విస్తరించింది, ఇది కూడా సరి అయినదే. మగధ రాజ్యంలోని ఉత్తర ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉండేవి అన్నాడు, ఇది సరైనది కాదు. మగధ రాజ్యంలో దక్షిణ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉండేవి. అడవుల నుండి ఏనుగులను పట్టుకువచ్చి యుద్ధాల్లో పోరాడడానికి శిక్షణ ఇచ్చేవారు, ఇది కూడా సరైనదే. కాబట్టి మనకి ఆప్షన్ సి అనేది సరికాదు. ఏబిడి అనేవి సరైనవి. త్రిసముద్రీశ్వర అనే బిరుదు గల రాజు ఎవరండి మనకి? గౌతమిపుత్ర శాతకర్ణి. మహాజనపదాలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. యుద్ధాలలో బందీలై రైతుకు అమ్ముడుపోయిన వారు దాసులు, సరి అయినదే. వ్యవసాయం చేసే భూ యజమానులను గృహపతి లేదా గహపతి అని పిలిచేవారు, సరి అయినదే. కూలీ తీసుకొని పొలంలో ఇంట్లో పనిచేసే వాళ్ళను వెసారా అన్నాడు, ఇది సరైనది కాదు. కూలీ తీసుకొని పొలంలో ఇంట్లో పనిచేసేవారిని ఏమని పిలిచేవారు మనకి? వారినే బర్తుక అని పిలిచేవారు. పండిన పంటలో రాజుకిచ్చే ఒక భాగమే బాగా, ఇది కూడా సరి అయినదే.
వెస్సారా అంటే ఏంటండి? వెస్సారా అనేది చాళుక్యుల కాలంలో ప్రాచుర్యం పొందిన వాస్తు శిల్పకళ. ద్రవిడ శిల్పరీతి మరియు నగారా శిల్పరీతి రెండింటి కలయికే వెస్సారా శిల్పరీతి. విజయనగర రాజవంశ కాలంలో సందర్శించిన విదేశీయులకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఇబన్ బటూటా హరిహరవన్ సరి అయినదే. అబ్దుల్ రజాక్ దేవరాయ టు సరి అయినదే. కానీ ఫెర్డినాండ్ నూనిజో అనే విదేశీయుడు అచ్యుత దేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు. డొమింగో ఫేజ్ శ్రీకృష్ణదేవరాయలు సరి అయినదే. బ్రిటిష్ వారి కాలంలో భారతదేశంలో పర్షియన్ భాష చదవగల, రాయగల, బోధించగల వ్యక్తిని ఇలా పిలిచేవారు. ఏమని పిలిచేవారు? మున్షి అని పిలిచేవారు. 1857 నాటికి బ్రిటిష్ వారి పరిపాలనలో లేని ప్రాంతం అంటే బ్రిటిష్ వారు నియంత్రించలేని ప్రాంతం ఏమిటి మనకి? హైదరాబాద్. 1757లో బొబ్బిలి యుద్ధం వీరి మధ్య జరిగింది. ఎవరి మధ్య జరిగింది? బొబ్బిలి రాజులు, విజయనగర రాజుల మధ్య బొబ్బిలి యుద్ధం అనేది జరిగింది. సరికాని జతను గుర్తించండి. సరికాని జత: నందితిమ్మన పారిజాతవహరణం సరి అయినదే. రామరాజభూషణుడు వసుచరిత్ర సరి అయినదే. తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యం సరి అయినదే. కానీ దోజటి హరికథ సారమన్నాడు సరి అయినది కాదు. దోజటి రాసిన రచన ఏమిటి? శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం. హరికథ సారం రాసింది ఎవరు? హరికథ సారం రాసిన వ్యక్తి అల్లసాని పెద్దన. జ్యోతిరావు పూలే రాసిన గ్రంథం గులాంగిరి. గులాంగిరి అనే పదానికి అర్థమేమిటి? బానిసత్వం. బుల్లందు దర్వాజాను నిర్మించింది ఎవరు? బుల్లందు దర్వాజాను నిర్మించింది అక్బర్. కాకతీయులకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. కాకతీయులకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. యుద్ధ సమయాలలో పేరిణి నృత్యం ప్రదర్శించేవారు సరి అయినదే. అటవీ ఉత్పత్తులపై విధించే పన్ను ఏమిటి? అటవీ ఉత్పత్తులపై విధించే పన్ను పుల్లరీ పన్ను. ఇల్లరీ సుంకం దేని మీద విధిస్తారు? ఇంటి పన్నే ఇల్లరీ పన్ను. నీటి వసతి కలిగిన భూమిని వెలుపలమంటారు సరి అయినదే. కొన్ని గ్రామాల సమూహాన్ని స్థల అని పిలిచేవారు సరి అయినదే. మనకి కాకతీయుల కాలంలో వివిధ రకాల పన్నులు ఉండేవి. అవి ఏమిటి? వాణిజ్య పన్ను, ఇల్లరీ పన్నే ఇంటి పన్ను. పుల్లరీ పన్ను అంటే అటవీ ఉత్పత్తులపై వేసే పన్ను. అడ్డపట్టు సుంకం అంటే ఏమిటి? గొర్రెల మందపై విధించే పన్నే అడ్డపట్టు సుంకం. అదేవిధంగా దర్శనం, అప్పన్నం, ఉపకృతి అనేవి కూడా వివిధ రకాల పన్నులు కాకతీయుల కాలంలో. మానవాళిది ఒకటే కులం, ఒకటే మతం, ఒకటే దేవుడు అని పేర్కొన్నది ఎవరండి? నారాయణ గురు. క్రింది వాటిలో స్మారకాలకు సంబంధించి భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి. స్మారకాలకు సంబంధించి భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి. కోటలు, దేవాలయాలు, ప్రాంతాలు అనేవి మనకి స్మారకాలకు సంబంధించినవి. కానీ ఆభరణాలు అనేవి దేనికి సంబంధించినవి? పురాతన వస్తువులు. ఆభరణాలు అనేవి పురాతన వస్తువుల కిందకి వస్తాయి. స్మారకాలు అంటే ఏమిటి? ప్రాంతాలు, కోటలు, దేవాలయాలు, స్తూపాలు, మఠాలు ఇవన్నీ కూడా స్మారకాల కిందకి వస్తాయి. మహాజనపదాల కాలం నాటి గణరాజ్యాలకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి. గణరాజ్యాల్లో పరిపాలకుడికి బదులుగా పరిపాలకుల బృందం ఉండేది సరి అయినదే. ప్రతి పరిపాలకుడు తమను తామును రాజు అని పిలుచుకునేవారు. ఇది కూడా సరి అయినదే. ప్రజలందరూ సమావేశమై అందరికీ సంబంధించిన అంశాలపై వాదోపవాదాలు, చర్చలు జరిగిన తర్వాత నిర్ణయాలు తీసుకునేవారు సరి అయినదే. మహిళలు, బానిసలు, సేవకులు ఈ సమావేశాల్లో పాల్గొనేవారు అనేది సరైనది కాదు. చేది మహాజనపదానికి రాజధాని ఏమిటి? చేది సోతివతి. మధ్య భారతదేశంలో సంతనామీ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు? ఘాసీదాస్. బౌద్ధ మతానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. గౌతమ బుద్ధుని బోధనలు 6 సత్యాలు అంటారు సరి అయినదే. బౌద్ధ మత పవిత్ర గ్రంథాలు త్రిరత్నాలు అన్నాడు. ఇది సరైనది కాదు. త్రిరత్నాలు అనేది మనకి జైన మతానికి సంబంధించినవి. గౌతమ బుద్ధుడు కూసీ నగరంలో నిర్యాణం పొందాడు సరి అయినదే.
బుద్ధుని ప్రకారం మోక్షాన్ని సాధించడమే జీవిత పరమార్థం. ఇది కూడా సరి అయినది. శాతవాహనులకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. శాతవాహనుల రాజధాని ధాన్యకటకం సరి అయినదే. శాతవాహనులకు రోమ్ రాజ్యంతో వ్యాపార సంబంధాలు ఉండేవి. ఇది కూడా సరి అయినదే. త్రిసముద్రీశ్వర అనే బిరుదు ఎవరికుందండి? త్రిసముద్రీశ్వర అనే బిరుదు మనకి గౌతమిపుత్ర శాతకర్ణి కలదు. శాతవాహనులు హిందూ మతాన్ని అనుసరించారు. ఇది కూడా సరి అయినదే. కాబట్టి సరికానిది ఏమిటి? త్రిసముద్రీశ్వర అనే బిరుదు గౌతమిపుత్ర శాతకర్ణికి కలదు. నీతిసారము అనే సంస్కృత గ్రంథాన్ని రాసింది ఎవరు? నీతిసారము అనే సంస్కృత గ్రంథాన్ని రాసింది రుద్రదేవుడు. 1940లో వర్లీ తిరుగుబాటు జరిగిన రాష్ట్రం మహారాష్ట్ర. ఖుదాయి కిస్మత్ గార్స్ అనే అహింసాయుతమైన ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు? ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఖుదాయి కిస్మత్ గార్స్ అనే అహింసాయుతమైన ఉద్యమాన్ని ప్రారంభించింది ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. హనుమకొండ నుండి స్వతంత్ర పాలన ప్రారంభించిన కాకతీయ రాజు. హనుమకొండ నుండి స్వతంత్ర పాలన ప్రారంభించిన కాకతీయ రాజు రుద్రదేవుడు. ఎవరు? రుద్రదేవుడు. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా అవమానం ప్రార్థనా దినంగా పాటించిన రోజు ఏప్రిల్ 6, 1919. ఏప్రిల్ 6, 1919న రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా అవమానం ప్రార్థనా దినంగా పాటించారు. క్యూనిఫారం లిపితో సంబంధం ఉన్న నాగరికత. క్యూనిఫామ్ లిపితో సంబంధం ఉన్న నాగరికత. క్యూనిఫారం లిపితో సంబంధం ఉన్న నాగరికత ఏమిటి? మెసపటోమియా నాగరికత. అదే ఈజిప్ట్ నాగరికతలో ప్రజలు ఏ లిపిని ఉపయోగించారు? ఈజిప్ట్ నాగరికతలో ప్రజలు హోరియోగ్రాఫిక్ లిపిని ఉపయోగించారు. అది సింధు నది లోయ నాగరికత అర్థం కాని లిపి. ఎలా ఉండేది? అర్థం కాని లిపి. అదే చైనాకి సంబంధించి చైనా నాగరికత కాలంలో వ్రాత కలదు. చైనా నాగరికత కాలంలో వ్రాత కలదు. మెసపటోమియా, క్యూనిఫారం, ఈజిప్ట్ హోరియోగ్రాఫిక్, సింధులోయ నాగరికత కాలం అంటే లిపికి అర్థం లేదు. చైనా నాగరికత కాలంలో వ్రాత కలదు. ఆంధ్ర కవితా పితామహుడు అనే బిరుదు ఎవరికి కలదు? ఆంధ్ర కవితా పితామహుడు అనే బిరుదు అల్లసాని పెద్దనకు కలదు. విజయనగర రాజ్యకాలంలో విషవాయువులను గుర్తించడానికి వీటిని ఉపయోగించారు. వేటిని ఉపయోగించేవారు? కానరీ పక్షులను. వేటిని? పక్షులను ఉపయోగించేవారు. సింధులోయ నాగరికతకు సంబంధించి సరికాని జత. ప్రధాన వృత్తి వ్యవసాయం సరి అయినదే. నౌకాశ్రయం లోతాల్ సరి అయినదే. ప్రధాన దేవుళ్ళు పశుపతి, అమ్మతల్లి కూడా సరి అయినదే. కానీ ప్రధాన వినోదం కుస్తీ పోటీలు అన్నాడు. ఇది సరి అయినది కాదు. వీరి ప్రధాన వినోదం ఏమిటి? ఎద్దుల పోటీలు. బ్రిటిష్ ఇండియాకి సంబంధించి సరికాని వాక్యాలను గుర్తించండి. 1773లో బ్రిటిష్ ఇండియా మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్స్. సరి అయినదే. బ్రిటిష్ ఇండియా మొట్టమొదటి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ అన్నాడు. ఇది సరైనది కాదు. బ్రిటిష్ ఇండియా మొదటి వైస్రాయ్ ఎవరు? లార్డ్ కానింగ్. జేమ్స్ మిల్ అనే జర్మన్ ఆర్థికవేత్త అన్నాడు. కానీ జేమ్స్ మిల్ ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి? జేమ్స్ మిల్ ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి? స్కాటిష్ ఆర్థికవేత్త. బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే పుస్తకాన్ని ప్రచురించారు. 1946లో బ్రిటిష్ నౌకాదళంలో తిరుగుబాటు జరిగింది. ఇది కూడా సరి అయినదే. కాబట్టి 2 సరికాని వాక్యాలు ఆప్షన్ 2, ఆప్షన్ 3. ఈ రాజధాని నగరానికి ఏకశిలా నగరం అనే ప్రాచీన నామం కలదు. ఏ రాజధాని నగరానికి? ఓరుగల్లు. లోతార్ నౌకాశ్రయం ఈ సముద్ర ఒడ్డున కలదు. లోతాల్ నౌకాశ్రయం అరేబియా సముద్రం ఒడ్డున కలదు.